డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చేపట్టారు. 6వ వార్డులో ఆయన ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు ఎమ్మెల్యే. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే గతంలో ప్రతిపక్షంలో చెప్పామో ఈ 2 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకుపోయి ప్రతి ఇంటికి వచ్చి ఆ యొక్క లబ్ధిదారుల్ని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పనులని విశదీకరించి చెప్పి జరగాల్సినటువంటి ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు, నాతో పాటు ఏ రకంగా సంతృప్తికరంగా ప్రజలందరూ ఉన్నారు. పథకాల విషయంలో ఈరోజు అనుబంధం ప్రతి ఇంటికి పోయినప్పుడు కూటమి ప్రభుత్వం ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున తప్ప ఈ ఎమ్మిగనూరు టౌన్లో కానీ ఎమ్మిగనూరు గడ్డ మీద ఎక్కడ కూడా ₹1 అభివృద్ధి. ఆ రోజు తల్లి కాంగ్రెస్, ఈరోజు పిల్ల కాంగ్రెస్, వీళ్ళే ఉన్నారు. ఈరోజు చేసిందంటూ ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు ఆమె. పొదలాడ, తాటిపాక గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అమూల్య తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్స్ కంటే మాకు మౌలిక సదుపాయాలు చాలా డెవలప్ అయినాయండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో మేము రోడ్డు మీదకి రావాలంటే భయం వేసేది. రోడ్ల పరిస్థితి అధోగతంగా ఉండేది. ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆర్థోపెడిషన్కి వెళ్ళాలని చెప్పి రకరకాల మాకు భయాలు ఉండే. అలాంటిది ఈవేళ 100 కోట్ల రూపాయలతోటి మాకు ఇవాళ రోడ్లు డెవలప్ అవ్వడం, అలాగే వాటర్ స్కీమ్స్ అవ్వడం ఇవ్వనండి, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇటువంటి డెవలప్మెంట్స్ అంతా వాళ్ళు మాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోదీ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్లో మేము కూడా ఒక భాగస్వాములుగా ఇవాళ ఉంటాం. రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి మా కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, సాబ్ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి అన్నారు. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను జేలుగుమిల్లి మండలం బరిలంకపాడులో బాలరాజు, జగదీశ్వరి ప్రారంభించారు. బరిలంకపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఈ పోటీలు మొదలయ్యాయి. విద్యార్థులు క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహిస్తుందని వారు తెలిపారు. పిల్లలకి అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, స్పోర్ట్స్ అంటే కేవలం మీ స్కూల్ క్యాంపస్లోని ఆడుకొని ఉంటారు, అవునా కదా? ఇంతమంది గ్యాదర్ అయింది ఏ సందర్భం లేదు కదా. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అమరావతి ఛాంపియన్షిప్ అనే ఒక పథకాన్ని, ఒక స్పోర్ట్స్ని ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2026 సంబంధించి కాన్స్టిట్యున్సీ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే స్టేట్ లెవెల్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మోడీ ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాఫింగ్ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట వాసి విఠల్ దేవుని గణేష్ కుమార్ యాయ్ ద్వారా మోడీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారని బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని మోదీని కించపరిచేలా వ్యవహరిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు దిగిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా బుద్ధి చెప్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదో మనం చేస్తున్నాము, వ్యూస్ రావాలి, ప్రముఖుల మీద
మీద ఏదైనా చేస్తే, ఇట్లాంటి చేస్తే అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు పెడితే మనకి వ్యూస్ వస్తాయి, వ్యూవర్స్ పెరుగుతారు అని చెప్పేసి అసభ్యకరంగా పెట్టడం, అది మన దేశ ప్రధానిని అవమానపరుస్తా, కించపరుస్తా ఇట్లాంటి పోస్టులు పెట్టడం చాలా అవమానకరం. ఇది మేము చాలా బాగా ఖండిస్తున్నాము. ఎవరైనా కానీ మేము ఒకటే చెబుతున్నాం, బీజేపీ నాయకుల మీద కానీ, మా ప్రధాని మీద కానీ, మా బీజేపీ నాయకుల మీద కానీ, మా బీజేపీ జెండా గురించి అయినా సరే ఎవరైనా కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేసినా, ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కానీ ఖబర్దార్ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టాము. మన గౌరవ ప్రధాని అసభ్యకరంగా ఫేస్బుక్లో తన ఇష్టం వచ్చినట్లుగా మార్ఫింగ్ ఫోటో పెట్టి ఆయన అవమానించినందుకు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఎవరైనా సరే భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ అనేది సహేతుకంగా చట్టబద్ధంగా ఉండాలి. అంతేగాని విచ్చలవిడిగా ఒక విచక్షణ అనేది లేకుండా మీకు నచ్చినట్టు మార్ఫింగ్ ఫోటోలు పెట్టడము, వ్యక్తిగత విమర్శలకు దిగడము, మోడీ గారిని అడ్డం పెట్టుకొని దేశాన్ని విమర్శించడము, మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలతో డిఎస్సిలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ ఇన్ఛార్జి విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులిచ్చిన వారికే ఇచ్చారని ఆయన ఆరోపించారు. సూపర్ 6 హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయానందరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు అని, అధికారంలోకి వస్తే ఊరుకోబోమని విజయానందరెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి తప్పుడు హామీలు ఇచ్చారో మనం గమనించాం. సూపర్ 6లో అనేక రకమైన హామీలు ఇచ్చి సూపర్ వంచన, సూపర్ మోసం అనేది ఒక పక్కన చేస్తుంటే, రెండో పక్కన దోపిడీ, దౌర్జన్యం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాం. డిఎస్సి అభ్యర్థులకి ఏ రకంగా అన్యాయం జరిగిందో, అర్హులైనటువంటి వారు ఏ విధంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఏ విధంగా అర్హత లేని వారి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఎన్నో సంవత్సరాలు కష్టపడి వారి సమయం అంతా కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి కష్టపడి ఎగ్జామ్లో పేపర్లో పాస్ అయితే, పాస్ అయిన వారి యొక్క ఉద్యోగాలని, వారి జీవితాలని నాశనం చేసే డిఎస్సి పరీక్షల ఫలితాల్లో అవకతవకలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రిజైన్ చేయాలని కోనసీమ జిల్లా వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అమలాపురంలో పెద్ద ఎత్తున వైసీపీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలు తొక్కిందని, విద్యార్థులు, యువతను గాలికి వదిలేసిందని జిల్లా వైసీపీ చీఫ్ జగ్గిరెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కార్ విద్యార్థులను మోసం చేసింది అని, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని జగ్గిరెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ అమలు కాలేదని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు వెంటనే చెల్లించాలని సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన ప్రతి రైతుకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా బుర్హాన్పురం రైతులు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని SS1 ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న విద్యుత్ కనెక్షన్లకు 2 ఏళ్లుగా లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదని వారు వాపోయారు. దీంతో యాసంగి పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల సూచనలతో రైతులు డీడీలు కట్టి దాదాపు 40కి పైగా రోజుల వారైనా కొత్త ట్రాన్స్ఫర్ మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికే పోసిన వరి నార్లు నీళ్లు లేక ఎండిపోయి భూమి నెర్రలు బారుతుందని రైతులు ఆందోళన చెందారు. అధికారులు వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే బాధలు ఉన్నాం. అయినా మాకు పరిష్కారం రావట్లేదు. ఆ మోటార్ నడవట్లేదు. యాసంగి పొలం సగం పడి వెళ్ళిపోయి అయినా ఒక 1000 డీలు కట్టాలంటే మొన్న గత నెల కింద కట్టేసి 8 డీలు కూడా ఇక వస్తుంది అని ఇప్పటిదాకా లేదు. అసలు అది 5 మోటార్లు పెట్టినా ట్రాన్స్ఫర్ 100 హాస్పిటల్ కూడా 100 కూడా ఒక 5 మోటార్లు పెట్టినా నడవట్లేదు. ఏమంటే ఫీజు కొట్టేస్తుంది. మీ వచ్చిన ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక లైన్ మీద పట్టించుకోడు, ఒక ఎయిర్పోర్ట్ పట్టుకోడు, ఎవరు పట్టించుకోవట్లేదు. తీగలు దిగినా కూడా ఎల్సీ అన్న ఇయ్యారండి. మరిపేట మండలం బుర్హాన్పురం మాది SS1 కింద 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం రైతులు. యాసంగి పొలం ఎండిపోయినాయి. ఇప్పుడు నార్లు పోసినాం. నార్లు కూడా బద్ద నెర్రలు పెట్టినాయి. ఇంతవరకు మాకు డీబీ రావట్లేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆ ఫీజు పోతుంటే ఈ లైన్మెన్ సార్ అయితేంది, హెల్పర్ సార్ అయితేంది, వస్తాగాని పోవాయా, వచ్చి చేస్తాగాని పో అనటం, మమ్మల్ని ట్రాన్స్ఫర్ ఎక్కేయటం. రైతు ఒక అతను బానతు రవినాయకు ఆ ట్రాన్స్ఫర్ DTR వచ్చినాడు తలిగి ఎక్కిచ్చినాడు కూడా ఆ కాసారం అనేది ఆంగ్లేర్ అనేది తలిగి ఆ పిల్లగాని చీకి తలిగి కూడా తలిగి 12,000 రూపాయలు అయినాయి సార్ ఎక్స్ట్రా చూపిస్తే. అట్లా కూడా మేము చేసుకున్నా కూడా మాకు ఎలాంటి కూడా మాకు సందన లేకుండా కూడా చేస్తుండ్రు. అయితే బాబు మీరు ఇవ్వనందుక మీకు రేషన్ కార్డు లబ్ధిదారులకు హైదరాబాద్ జిల్లా రేషన్ అధికారి శ్రీనివాస్ కీలక సూచన చేశారు. రేషన్ కార్డు ఉన్నవారు ఈ KYC చేయించడానికి 3 రోజులే గడువు ఉందన్న ఈ నెల 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని శ్రీనివాస్ తెలిపారు. లేదంటే రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ KYC అంటే రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడమని శ్రీనివాస్ తెలిపారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పని చేయాలన్నారు. ఈ ప్రాసెస్ కోసం కేవలం ఆధార్ కార్డు సరిపోతుందని వారు చెప్పారు. హన్మకొండ జిల్లా హెల్కతుర్తిలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై పర్యటించారు. రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలుండడంతో రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. తక్కువ నీటితో పండే పంటలను మాత్రమే ఎంచుకొని పండించాలని కలెక్టర్ రైతులకు తెలిపారు. దాదాపు 90,000 ఏకర్స్ టోటల్ 2,30,39,000 మన దగ్గర ఏకర్ ఉంది. ప్రతి సంవత్సరం పంట పెడతారు. ఈసారి ఆల్మోస్ట్ 1 lakh దాకా ఇప్పుడు కూడా ఖాళీ ఉంది. అంటే ఏం పంట పెట్టలేదు. అదే ఉండకూడదు. అదే ఉంటే మన ఆదాయం లాస్ అవుతుంది. అట్లీస్ట్ 2 months కోసం ఆ రోజు ఒక పొలంకి వెళ్తే గ్రీన్ గ్రామ్ ఓన్లీ 2 months క్రాప్ ఉంది. 2 months కి వెళ్ళి దాని తర్వాత అర్లీ రబీగా వెళ్తాము. వాళ్ళు ఫార్మర్స్ చెప్తున్నారు. రెడ్ గ్రామ్ చాలా మంది వెళ్తున్నారు. రెడ్ గ్రామ్ తో చాలా హార్డీ క్రాప్. 1-2 సారి వర్షం పడితే కూడా ఏం మాకు ప్రాబ్లం ఉండదు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏమైనా ఒక పంట వేయండి. అట్లా ఖాళీగా కంపల్సరీ 100 గంటకి ఖాళీగా వెళ్తాము. అప్పుడు తర్వాత చూస్తాము. మీకు ఇన్కమ్ లాస్ ఉంటుంది. ఏమైనా ఇన్కమ్ వస్తే ఒక ఇన్కమ్ ఉంటుంది ఫ్యామిలీ కోసం. ఖాళీగా మనం చేసే రక్తదానం వల్ల మరొకరి ప్రాణం కాపాడవచ్చని సీతారాములు అన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం లభించకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు ప్రారంభించారు. ఈ శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. దాతలిచ్చే రక్తం తలసేమియా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీతారాములు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలని ఆయన సూచించారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కళ్యాణకట్టలో తలనీలాల సమర్పణకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఈవోకు ఫిర్యాదు అందింది. ఇక డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆలయం ఈవో రమాదేవికి రాతపూర్వక ఫిర్యాదు వచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు హసీనా యాకూబ్ బాషా తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణకట్టకు వెళ్లిన తమకు ఈ అనుభవం ఎదురైందన్నారు. టికెట్ తీసుకున్నప్పటికీ తప్పకుండా 50 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అని భక్తురాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుడికి ఫోన్పే చేసినట్టు చూపించారు. కళ్యాణకట్టలో భక్తుల నుండి బలవంతపు నగదు వసూలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి తెలిపారు. తలనీలాలు తీసుకుంటా అంటే వచ్చాం. మేము వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత టికెట్ చేసేటప్పుడు మళ్ళీ తను మనీ డిమాండ్ చేస్తున్నాడు. అడిగాను నేను, పైన రాసింది ఏంటి చదవండి మీరు, ఆడ రాసింది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన తర్వాత వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, మాకు జీతాలు రావడం లేదని చెప్తున్నారు కళ్యాణకట్టలో ఉన్నవాళ్ళు. వెళ్ళి అక్కడ ఎవరైతే నాకు రిసిప్ట్ ఇచ్చారో తనని అడిగాను. 50 రూపీస్ మీరు తీసుకొని మళ్ళీ తను జీతం రావడం లేదు అంటున్నారు. ఏంటి సార్, ఇస్తే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అంటున్నారు. 50, వేరే వాళ్ళు 100 అడుగుతున్నారు. నేను నా దగ్గర క్యాష్ ఉన్నప్పుడు కూడా నాకు కూడా ప్రూఫ్ కావాలి కదా సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలంటే. దానికోసం అనేసి 50 రూపీస్ ఇచ్చి ఫోన్పే చేసి ఈవో గారు కంప్లైంట్ చేశారు. ఈవో గారికి ఇట్లా ఏమైనా ఫిర్యాదు చేశారు? చేశాను. ఏమని చెప్పారు? జరిగిన విషయం ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను సార్. యాజ్ టీజ్ రాతపూర్వకంగా రాసేసి. ఎందుకంటే ఒక వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాము. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎవరైతే డబ్బు డిమాండ్ చేశారో వారి పేర్లు తీసుకొని ఇప్పుడే మేము పోలీస్ స్టేషన్లో, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. ఆ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. అయితే దీనికోసమని భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా భక్తులు టికెట్ తప్ప టికెట్ పైన డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టయితే మనం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వకండి. అక్కడ బోర్డు మీద రాసింది టికెట్ మాత్రమే టికెట్ తీసుకోవాలి. టికెట్ పద్ధతి ప్రకారంగా తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి డబ్బులు చెల్లించరాదని బోర్డులు పెట్టడం జరిగింది, రాయించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఆ యువకుడు విశేషంగా కృషి చేస్తున్నాడు. సైకిల్పై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ యువతకు ఆదర్శంగా మారాడు పాలడుగు జ్ఞానేశ్వర్. సంగారెడ్డి జిల్లా ముక్తాపూర్కు చెందిన జ్ఞానేశ్వర్ ఎంఎస్సీ బీఏడీ పూర్తి చేశాడు. గ్రూప్స్ టీచర్ జాబ్లకు రెడీ అవుతున్నాడు. పర్యావరణ రక్షణకు, వృక్ష సంపద పెంచేందుకు విశేష కృషి చేస్తున్నాడు. మంజిరా నది పరివాహక ప్రాంతంలో రకరకాల సీడ్ బాల్స్ తయారు చేసి వృక్ష సంపద పెంచే పనిలో ఉన్నాడు ఈ పర్యావరణ ప్రేమికుడు. స్కూలు విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. కాలుష్య నియంత్రణకు సైకిల్పై తిరుగుతూ పలువురికి అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మన జీవన విధానంలో కూడా పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించాల్సిన ఉద్దేశంతో నేను ప్రతిరోజు ఎక్కడైనా గ్రామాలకు వెళ్ళినా, మరియు ఎక్కడైనా స్కూల్ విజిట్ చేయాలన్నా కానీ సైకిల్ పైన ప్రయాణం కొనసాగుతాను. 50 కిలోమీటర్ పరిధిలోపు నేను సైకిల్ పైన వెళ్తాను. ఎందుకంటే సైకిల్ ఇది మన ఆరోగ్యం కూడా మంచిది. తద్వారా ఫ్యూల్, మన ఎలక్ట్రిక్, మన పెట్రోల్ కావాలంటే మన బండ్లు కావాలి. అలాంటివి కాకుండా 0 కార్బన్ ఎమిషన్ మన సైకిల్. కాబట్టి తద్వారా పర్యావరణాన్ని రక్షించండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సైకిల్ని జీవిత భాగస్వామ్యంలో అలవాటు చేసుకోండి. 10 కిలోమీటర్ లోపల ఉన్న 5 కిలోమీటర్ లోపు మీరు ఒక లక్ష్యం నిర్ణయించుకోండి. శ్రీ సత్యసాయి జిల్లా పలారంలోని ఎస్సీ కాలనీలో నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. దీంతో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు అని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపించారు. రహదారిపై ఖాళీ బిందెలతో వారు బైఠాయించారు. తాగునీటి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తామని మహిళలకు గుడిబండ పోలీసులు నచ్చజెప్పారు. రక్షించండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కృత్రిమ అవయవాల పంపిణీ కోసం కొలతలు తీసుకునే కార్యక్రమం నిర్వహించారు. ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాకింగ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా సుమారు 200 మందికి కృత్రిమ అవయవాలు ఇవ్వనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. ఈ క్రమంలోని లబ్ధిదారుల అవయవాల కొలతలు తీసుకునే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
అవయవాలు అవసరమైన వారు వచ్చి కొలతలు ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఈరోజు 200 మందికి మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కృత్రిమ కాళ్ళు ఇస్తున్నాం సార్. ఇది ఒక్కొక్కటి ధర 36,000కు పైబడి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి కొలతలు తీసుకొని ఈరోజు అందరూ కూడా కొలతలు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ తగిన కొలతలకు అనుగుణంగా తయారు చేసి తొందరలో పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా వస్తుందండి. వాక్ ఇన్ ఇండియా అంటే సిఎస్ఆర్ అంటే పీపీపీ అనే దూదేకుల సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్యే సీట్లు కానీ 1 ఎంపీ సీటు కానీ ఇవ్వాలని దూదేకుల సంఘం సభ్యుడు కాజావలి కోరారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలోని సుమారు 25 లక్షల మంది తమ సామాజిక వర్గం బేషరతుగా మద్దతిస్తుందన్నారు. అలా కాకపోతే తమకు బలం ఉన్న చోట స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి గెలిచే పార్టీలను సైతం ఓడిస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ బర్త్డే సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కాజావలి మాట్లాడారు. ఇవి వాల్టీ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.